హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ కూడా గత 3 రోజులుగా మీతో పాటు ఈ సంబంధించిన ఇష్యూస్ అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లక్షల మంది విద్యార్థుల ఒక సమస్యపై మీ ఒక రిక్వెస్ట్ మేరకు మా ఎన్ఎస్యుఐ సైనికులు అందరూ సపోర్ట్ చేయడంతో మనం ఒక ఇష్యూ టేకప్ చేసిన దానికి అలా ఫలితం దక్కింది. ముందుగా మీకు ఈరోజు మళ్ళీ మీ ముందుకు రానికి కారణం, మీకు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి మా గురించి ఏం రాలేదు ఏంటన్నా అని చెప్పాను. ఇంకొంతమంది అన్నారు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ప్రమోట్ అనేది ముందుకెళ్ళి కూడా ఉండే కదన్నా, దానిపైన కూడా కంక్లూజన్ కావాలి అని చెప్పని చాలామంది అడిగింది. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ వాస్తవమే. దానికి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మళ్ళీ లైవ్ రావడం జరిగింది, మీ ముందుకి రావడం జరిగింది. మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసే బాధ్యత మా పైన ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క తీసుకొని ఒక బాధ్యత మేము తీసుకొని మనం అందరం కలిసి ఇవాళ స్టూడెంట్స్ యూనిటీ అంటే ఏంటి, స్టూడెంట్స్ పవర్ అంటే ఏంటి మనం నిరూపించినాము. ముందుగా మీకు మొత్తం వాస్తవాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను దీనికి సక్సెస్ కారణమైన, ఎందుకంటే ఇది కేవలం నా ఒక్కని సక్సెస్ కాదు, దీని వెనుక దాదాపు మా పార్టీ నాయకులు, అదేవిధంగా నా తోటి మిత్రులు, ఎన్ఎస్వై సైనికులు, దీంట్లో నాతో పాటు కరోనాతో ఎఫెక్ట్ అయిన నా నలుగురు ముఖ్యమైన మా సోదరులు అనొచ్చు, మా తమ్ముళ్ళు, నా ప్రియ తమ్ముళ్ళు, వాళ్ళందరూకి స్పెషల్గా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పినాక కంక్లూజన్లో మీకు డీటెయిల్గా నేను బ్రీఫ్గా చెప్తాను. దయచేసి ఎవరు కూడా మధ్యలో వెళ్ళకండి, ఎందుకంటే చాలా కంక్లూజన్గా క్లారిటీగా మీరు వినాలి. ఎందుకంటే మీకోసం నేను అవస్థపడమే కాదు, నాతో పాటు ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ అయిన మేము, కరోనా తోటి ఎఫెక్ట్ అయిన వాళ్ళే, వాళ్ళ వీడియో తీసేది వాళ్ళే, మాట్లాడేది కరోనాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళమే. ఎందుకంటే వేరే వాళ్ళు మా దగ్గర రావద్దు కాబట్టి చాలామంది ఎన్నో డౌట్స్ వచ్చినాయి. నిజంగా వీళ్ళకి కరోనా వచ్చిందా అని చెప్పి చాలామందికి డౌట్స్ వచ్చినాయి, చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. నాతో ఉన్న నా సోదరులు ఎంతోమంది బాధపడ్డారు, అన్న మనం ఇంత చేస్తుంటే కొంతమంది ఇటువంటి డౌట్లు కూడా అడుగుతున్నారు. ఎవరికన్నా మా కరోనా వచ్చిందా లేదా అని డౌట్ ఉంటే నా అడ్రస్ నారాయణగూడలో అందరికీ తెలుసు, నారాయణగూడ హౌస్ నెంబర్ 3-4-746. దయచేసి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళండి, ధైర్యం చేయండి. వచ్చిందో లేదో మీకే క్లారిటీ వస్తుంది, కరోనా ఉందో లేదో. అసింటమాటిక్ కేసెస్, సింటమాటిక్ కేసులు మీకే అర్థమవుతుంది, మేము పడే అవస్థ మీకు తెలుస్తుంది. బాధతో అది మాట అంటున్నా ఎవరైతే చెత్త మాటలు, చెత్త కామెంట్స్ పెడుతుంటారో ముఖ్యంగా వాళ్ళని ఉద్దేశించి ఈరోజు ఈ యొక్క మాట నేను అనాల్సి వస్తుంది. ముందుగా మాకు దీనికి సహకరించి బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేసిన మా లీడర్స్, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సిఎల్పి నాయకులు, కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మా అన్న నాకు అడ్వైజ్ ఇచ్చుకుంటా ఎప్పటికప్పుడు మా హెల్త్ కండిషన్ని మానిటర్ చేస్తున్న మాజీ మంత్రివర్యులు, మంత్రి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా నాకు ఒక బ్రదర్ లెక్క మీడియా పాయింట్స్ ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలని చెప్పని నేను డ్రాఫ్ట్ చేయలేని సమయంలో నాకు మీడియాకి సంబంధించి మా గలాన్ని కూడా మీడియాలో స్పోక్స్ పర్సన్ ఏమైనా ఎత్తిన సామ రామ్మోహన్ రెడ్డి అన్నకి, అదేవిధంగా మీడియాకి ఎప్పటికప్పుడు చెప్పి ఎట్లా మెసేజెస్ పంపానో నాకు చేతన అవ్వట్లేదంటే నా కోసం ఉండి తెలుగులో డ్రాఫ్ట్ చేసి పంపిన పిఆర్ఓ అజీమ్ అన్నకి, అదేవిధంగా మా గాంధీ భవన్ పిఆర్ఓ హరిప్రసాద్ అన్న గారికి, దానితో పాటు నాతోటి తిరిగి గత 45 రోజులు ప్రతి చోట నా వెంట నీడలా నన్ను కాపాడుకుంటూ నాతోటి కరోనాకి ఎఫెక్ట్ అయిన నా తమ్ముడు రితేష్కి, విష్ణుకి, అభిజిత్కి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అభిజిత్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్, రాష్ట్ర కార్యదర్శి రితేష్ రావు వారికి, ఎందుకంటే వారు నాతో పాటు నేనెంత అవస్థపడుతున్నానో వాళ్ళు కూడా నేను మాట్లాడిన గంట సేపు, ఎందుకంటే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, ల్యాప్టాప్లు లేవు, సిస్టమ్లు లేవు, ఎటువంటి సపోర్ట్ లేదు, కేవలం వాళ్ళ గంట సేపు మొబైల్ చేతిలో పట్టుకొని కష్టమైన మూవ్ కాకుండా కూర్చొని మీకు వాస్తవాలు కరెక్ట్ క్లారిటీగా తెలవాలని చెప్పని ఛార్జింగ్ అయిపోతే వైర్లు పెట్టుకొని కూర్చొని రోజులు ఉన్నాయి, కరెంటు లేకపోతే వేరే లైట్లు పెట్టుకుని కూడా వాళ్ళు పనిచేసారు. కాబట్టి వారిద్దరికి విష్ణుకి, రితేష్కి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ బ్యాక్ ఎండ్ టీంలో ఈ యొక్క సర్క్యులేషన్కి జిల్లా వారీగా ఇన్ఛార్జ్లు తీసుకొని
సెల్ఫ్గా డిక్లేర్ చేయకపోయినా వాళ్ళే తీసుకున్న మా రాష్ట్ర ఎన్ఎస్ఓ నేషనల్ కోఆర్డినేటర్ దినేష్ సాగర్కి, అదేవిధంగా స్టేట్ జనరల్ సెక్రటరీ అభినయ్కి, స్టేట్ సెక్రటరీ అజయ్కి, అదేవిధంగా రవికాంత్కి, సుధీర్కి, దాంతోపాటు నాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రతి స్టూడెంట్స్ని ప్రతి చోట యూట్యూబర్స్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తున్న నా తమ్ముడు సోహెల్కి, అతనితో పాటు షాద్నగర్ జిల్లాకు చెందిన మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధీర్కి, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ రంజిత్కి, ఆయనతో పాటు ఉన్న మిత్రులు లాల్కి, దీక్షిత్కి, నిఖిల్కి, కరీంనగర్కి వెళ్ళి కోఆర్డినేట్ చేసిన ఆశ్రిత్కి, అదేవిధంగా వేరే స్టూడెంట్ వింగ్స్ తోటి మాకు మొట్టమొదటి వాయిస్ వినిపించిన టీజేఎస్ పార్టీ విద్యార్థి విభాగం శరణ్కి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మా తరఫున గలాన్ని వినిపించిన వెంకట్ నాయక్కి, ఖమ్మం జిల్లాకి వెళ్ళి మా కోసం ఉన్నామని చెప్పని ఆ జిల్లాలో వినిపించిన నరేష్కి, దానితో పాటు షాద్నగర్లో ఉండి పాలిటెక్నిక్ స్టూడెంట్స్తో కోఆర్డినేట్ చేస్తున్న అనుదీప్కి, అదేవిధంగా మా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అన్వేష్కి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్కి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్కి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శంతన్కి, రాష్ట్ర కార్యవర్గులు శివాజీకి, అదేవిధంగా రంగారెడ్డి సెక్రటరీ ఆమెర్కి, భువనగిరిలో మా ఎన్ఎస్ఏ యాక్టివ్ వర్కర్ నిఖిల్కి, దానితో పాటు దీనికి సహకరించి మాకు కొడున్న ఇన్ఫర్మేషన్ని నేషనల్ టీమ్ తోటి కోఆర్డినేట్ చేసి ఎన్ఎస్ఏకి ఇక్కడ సపోర్ట్ చేసిన మా స్టేట్ ఇన్ఛార్జ్ నావేద్ ఖాన్ గారికి, దానితో పాటు మా ఎన్ఎస్ఐ ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షునికి పేరు పేరున, మా ఎన్ఎస్ఐ స్టేట్ జనరల్ సెక్రటరీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా ఎన్ఎస్ఐ స్టేట్ సెక్రటరీలకి, ఎందుకంటే ఇది కేవలం వెంకట్ నేను ఒక్కరిని చేసిన విజయం కాదు, అందరూ కూడా బ్యాక్ ఎండ్లో వర్క్ చేసిండ్రు. వాస్తవాలు మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరి పేరు వివరించి క్లుప్తంగా చెప్తున్నా. దానితో పాటు ఇదంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్స్ కానివ్వండి, మీకు సంబంధించిన మ్యాటర్ సర్క్యులేట్ చేయడానికి రాత్రిరనగా పగలనగా 24 గంటలు కృషి చేస్తున్న మా సోషల్ మీడియా మనోజ్కి, అదే అందుబాటులో ఉన్న తాండూరుకి చెందిన అంకిత్కి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ సంబంధించి చూస్తున్న శ్రీనుకి, ట్విట్టర్లో ప్రతి ఒక్కటి సర్క్యులేట్ చేస్తున్న ప్రవీణ్కి, దానితో పాటు ఇంకెవరినన్నా నేను దీంతో పాటు స్టూడెంట్స్ సంబంధించి కొంతమంది మాతో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆ కోఆర్డినేట్ చేస్తున్న స్టూడెంట్స్ పృథ్వీ, కళ్యాణ్, ఎజాజ్, జోసఫ్, ఎరిక్, శ్రావ్య, హరీష్, సౌమ్య, దాంతోపాటు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి, ప్రతి ఒక్క కాలేజ్ టీమ్కి, ప్రతి ఒక్క విద్యార్థులకి, ఎవరైతే పొద్దున ట్విట్టర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీకే ప్రతి ఒక్క డిగ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్, ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్, ఈ సెట్ ఆ సెట్ ఈ సెట్ ప్రతి ఒక్క సెట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు ట్విట్టర్ ట్రెండ్ని కూడా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి, దానితో పాటు మనకి సహకరించిన కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికా విలేకరులకి, ఆన్లైన్లో ముఖ్యంగా ఈ యొక్క మన మూమెంట్ని స్టార్ట్ చేసినప్పటికెళ్ళి మనకు తోడుగా ఉన్న ఏదైతే మనకు తోడుగా ఉన్న మ్యాప్ ఛానల్ మ్యాప్ టీవీ మనకు రన్ చేసిన మ్యాప్ టీవీ ద్వారా రన్ చేసి మన ఒక న్యూస్ని బయటికి ఫస్ట్ వెళ్ళి మనం ప్రొజెక్ట్ చేసిన వారికి ఎందుకంటే వారు దగ్గర మ్యాప్ టీవీలో 3-4 సార్లు మనల్ని కండక్ట్ చేసి వారు మన మూమెంట్ స్టార్ట్ చేసిన వారికి, దానితో పాటు మరి ఈ యొక్క ప్రతి ఒక్కల ఈ యొక్క మూమెంట్లో భాగస్వామ్యులై, అదేవిధంగా మా హెల్త్ కండిషన్ ఎప్పటికప్పటికి మానిటర్ చేస్తున్న నా తోటి మిత్రులు, డాక్టర్స్ బృందానికి, ఎందుకంటే మేము ఏం చేసినా కానీ మళ్ళీ మాకు తెలుసు పొద్దున మా పరిస్థితి ఎట్లుంటుందో, రాత్రి మా పరిస్థితి ఎట్లుంటుందో ఎప్పటికప్పుడు, ఎందుకంటే జేబులో ఆక్సిమీటర్లు పెట్టుకొని తిరుగుతున్నాం. జేబులో మేము ఉన్న చోట మాకు మా పరిస్థితులు ఎట్లున్నాయో, మేము ఎంత బాధతో ఉన్నాము, ఏ పరిస్థితులలో ఉన్నాము, ఏమవుతుందో మా క్లారిటీ ఉంది. చాలామంది ఎందుకంటే మీరు మాట్లాడుతున్న ఒక మెసేజ్లో చేస్తున్నారు, ఎవరికైతే డౌట్ ఉందో మీ అందరికీ పరిస్థితి చూసి అసలు వాస్తవం ఎట్లుందో, ఇదిగోండి చేతిలో ఆక్సిమీటర్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది జేబులో, ఎప్పుడు ఏం ఫ్లక్చువేట్ అవుతున్నా ఏంది అని చెప్పి తెలుసుకోనికి. ఎందుకంటే మీ అందరికీ డౌట్ ఉంది కదా, చాలామంది కొంతమందికి అనవసరంగా లూజ్ కమెంట్స్ చేస్తారు, దీనివల్ల
అక్కడెక్కడ ఉన్న మా హైదరాబాద్ అధ్యక్షుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కరోనాతో ఎఫెక్ట్ అయింది, బాధపడుతుండు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి మాటలు పెట్టకండి. కష్టపడేటోళ్ళని పని చేసేటోళ్ళని పని చేయనివ్వండి. మీకు చేయనికి సాధ్యంగా చేయకండి, కానీ చేసేటోళ్ళని ఇట్లా అడ్డుపడకండి. ప్రతి ఒక్కరికి మరొకసారి అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి వెళ్ళి నాకు సపోర్ట్ చేస్తూ లీడర్స్ తోటి కోఆర్డినేట్ చేసిన మా బ్రదర్ జువాడి వాయిస్ వస్తలే అంటాను. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మా అన్న జువాడి నిఖిల్ చక్రవర్తి గారికి, ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థికి తల్లిదండ్రులకి ఈ మూమెంట్కి సహకరించి ఈ న్యూస్లో రాకపోయినా కానీ సర్క్యులేట్ చేసి మేము చేసినామని నమ్మి ఇంతసేపు మా మాట వింటున్న ప్రతి ఒక్క నా సోదరులకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో, ఫస్ట్ బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్ సెట్ ఎగ్జామ్ సంబంధించి అయితే అన్ని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి. అఫీషియల్ ఆర్డర్ కాపీ కూడా రిలీజ్ అయింది, అది కూడా మేము పెడతాము. ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సైన్ చేసి. నో సెట్ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్, ఇది మటుకు వెరీ క్లియర్. అండ్ ఎస్పెషల్లీ మన ఈ మొత్తం లీగల్ కేసుకి సంబంధించి సపోర్ట్ చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఫ్రైడే డిసైడ్ అయితే ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే ఉన్నప్పటికీ మండే రోజు టేకప్ చేసి పిల్ ఫైల్ చేసి దగ్గరుండి చూసి మానిటర్ చేసి ఇవాళ హియరింగ్కి వచ్చి ఫైట్ చేసి మనకు జస్టిస్ ఇప్పించిన మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి అన్న గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు అయి ఉండాలి. నేను కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్ మీరు నన్ను క్వశ్చన్ చేసిర్రు, ఇప్పుడేమొచ్చింది, ముందు కూడా గవర్నమెంట్ చెప్పింది కదా ప్రమోట్ చేస్తాం తర్వాత ఎగ్జామ్, ముందు గవర్నమెంట్ చెప్పింది ప్రమోట్ చేస్తాం తర్వాత ఎగ్జామ్స్ రాయాలి, కానీ ఈరోజు గవర్నమెంట్ చెప్పింది ప్రమోట్ చేస్తాం ముందు ఇంటర్నల్ మార్క్స్ ఆర్ ప్రీవియస్ అగ్రిగేట్ చూసి ప్రమోట్ చేస్తాము. నోట్ దిస్ పాయింట్. లాస్ట్ టైం ఏం చెప్పారు గవర్నమెంట్, ఇప్పుడు ప్రమోట్ చేస్తాం తర్వాత ఎగ్జామ్స్ రాస్తామని. మనకు అది భయం ఉంటే ఎగ్జామ్స్ ఎట్లా రాస్తామని, మనకు అది భయం ఉంటే ఎగ్జామ్స్ మనం ఎట్లా రాయగలుగుతామని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్ తీసుకొని ప్రమోట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇంటర్నల్ మార్క్స్ ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్. దీంట్లో నేను తర్వాత డీటెయిల్గా వెళ్ళి చెప్తాను మీకు మన డిమాండ్ ఏంటో కూడా. దాంట్లో కూడా ఒక డిమాండ్ ఉంది, భయపడకండి, దిగులు చెందకండి, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ మీకు సంబంధించి మీకోసమే ఇది డీటెయిల్గా చెప్పేది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మీరు అడిగినారు, అన్న మాకు యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ కండక్ట్ అవుతారు. మీరు అన్నమాట వాస్తవమే, మేము ఎగ్జామ్స్ పెడతామని చెప్పి పాలిటెక్కి సంబంధించినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు జడ్జి గారు వెరీ క్లియర్గా చెప్పారు ఆ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్, ఆ ఎగ్జామ్స్ కూడా పెట్టొద్దని. ఇంకా ఎగ్జామ్స్ పెడతామని రేపట్లో ఉన్న పిచ్చుకూదలు పాలిటెక్కి సంబంధించి కూస్తే నా దగ్గర మాకు ఇమీడియట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. 100% మళ్ళీ మేము కోర్టులో ఇది పెడతాం. 100% మేము దానికి సంబంధించి దానిపైన పూర్తి బాధ్యత మేము వహిస్తాం. దానికి కూడా ఎగ్జామ్స్ పెట్టామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ పెట్టొద్దన్నప్పుడు అందరికీ పెట్టొద్దని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది కూడా పాయింట్ ఎక్కడ వచ్చిందంటే పొద్దున ఫస్ట్ కోర్టు హియరింగ్ అయినప్పుడు గవర్నమెంట్ని అడిగారు లాక్డౌన్కి వెళ్తారా వెళ్ళరా అని చెప్పని. వాళ్ళు దాగుడు ముట్టలు ఆటలు ఆడి కరెక్ట్ వాస్తవాలు బయట పెట్టకుండా దాచిపెట్టి లాస్ట్ మూమెంట్ వరకు కూడా పిల్లల జీవితాలతో చెలగాట మాడితే మనం ఎంతోసార్లు విజ్ఞప్తి చేసి గత April 8th వెళ్ళి పోట్లాడుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే గవర్నమెంట్ పట్టించుకోకపోతే గత్యంతరం లేక లాస్ట్ మూమెంట్లో మనం కోర్టుకి వెళ్ళి ఈరోజు తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం నడుపుతున్నట్టు లేదు, కోర్టు నడుపుతున్నట్టుంది. ఈరోజు మళ్ళీ అది ప్రూవ్ అయింది. కోర్టుకి వెళ్ళి డెసిషన్ వస్తే తప్ప వీళ్ళకి బర్రెపైన కదా నీళ్ళు పోసినట్టు పరిస్థితి అయిపోయింది. వీళ్ళకి కనీసం చిత్తశుద్ధి లేదు విద్యార్థుల విషయంలో. మళ్ళీ ఈరోజు అది ప్రూవ్ అయింది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మీకు క్లియర్ అయింది కదా, మీకు కూడా ఎగ్జామ్స్ ఉండవు, పెడతాం అది ఇది అంటే ఇమీడియట్గా మాకు కాంటాక్ట్ కంటే మేము 100% దానికి సంబంధించి కూడా మేము ఫైట్ చేస్తాం. సెట్ ఎగ్జామ్స్ పాలిటెక్నిక్ డిగ్రీ అయిపోయింది. అండ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ మీరు కూడా దిగులు చెందకండి, దానికి సంబంధించి కూడా ఇష్యూ టేకప్ చేస్తాము. అండ్ ఇంకొక ఇష్యూ కూడా రేపు టేకప్ చేయబోతున్నాము, ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్స్ ఈ సేవలో తీసుకోవాలని చెప్పి మీ సేవలో తీసుకోవాలని చెప్పారు. మరి ఊర్లలో ఉన్న వాళ్ళు మళ్ళీ లాక్డౌన్ పెట్టి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మీ సేవకు వచ్చి ఎట్లా అడ్మిషన్స్ చేస్తారు కాబట్టి దానిపైన కూడా ఒక కంక్లూజన్ కోసం గవర్నమెంట్తో ఫైట్ చేయబోతున్నాము. దానిపైన కూడా 100% ఇప్పుడైతే ఎట్లయితే ఇష్యూ టేకప్ చేసినామో ఒకటి గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, NSU అనేది ఇష్యూ టేకప్ చేస్తే కంక్లూడ్ అయ్యేంత వరకు పక్కకు తప్పుకునే ఆర్గనైజేషన్ కాదు. అండ్ మాట ఇస్తే 100% మాటపై నిలబడతాం. ఎందుకంటే ఇప్పటివరకు ఎందుకు మాట్లాడాలంటే మీకు క్లారిటీ సొల్యూషన్ ఇచ్చి మీ దగ్గర NSFS నమ్మకం క్రియేట్ చేసుకున్నాక క్లారిటీ ఇవ్వాలని ఇప్పటిదాకా మాట్లాడలే, కానీ ఈరోజు ప్రూవ్ చేసిన కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. అండ్ మా డిమాండ్
నెక్స్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అడుగుతారు, అన్న మా పరిస్థితి ఏందని మీరు అడుగుతున్నారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ పరిస్థితి జూలై 9th రోజు నెక్స్ట్ హియరింగ్ ఉంది. ఫైనల్ ఇయర్స్కి సంబంధించి ఏం చేస్తుందో గవర్నమెంట్ క్లారిటీ ఇస్తా అని చెప్పి సబ్మిట్ చేస్తా అని చెప్పి చెప్పింది. ప్రాబ్లం ఉంది రిలేషన్. ఫైనల్ ఇయర్స్కి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తా అని చెప్పి ఒక క్లారిటీ సబ్మిట్ చేస్తామని చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీకోసమే ఇది. మీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇస్తామన్నారు. కానీ మీ విషయంలో కూడా మా డిమాండ్ వెరీ స్ట్రైట్, వెరీ క్లియర్. మిమ్మల్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కన్నా గదే కరోనా, థర్డ్ ఇయర్ స్టూడెంట్ కన్నా అదే కరోనా, సెకండ్ ఇయర్ స్టూడెంట్ కన్నా గదే కరోనా, గదే జబ్బు, గదే డిజీజ్, గదే పరిస్థితులు. అంటే మీకైతే డిజీజ్ స్ప్రెడ్ కాదని రాసిందా? 100% మీకోసం కూడా ఫైట్ చేస్తా. మా స్టాండ్ వెరీ క్లియర్. మిమ్మల్ని కూడా ప్రమోట్ చేయాలి వితౌట్ ఎగ్జామ్స్. అండ్ ఇది కూడా చెప్తున్నాను, కరెంటు బిల్లులు కదా, విద్యుత్ బిల్లులు కదా, ఎట్లయితే ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా సంబంధం లేకుండా అడ్డగోలు చేసిర్రు అట్లా మటుకు డెసిషన్లు తీసుకోవద్దు. ప్రమోషన్లో కూడా విద్యార్థులను ప్రమోట్ చేసేది. మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రొసీజర్లో మీకు శాత కాదని చెప్పి తెలుసు, ఒక కమిటీని ఏర్పరచండి. ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్ని పెట్టండి. ఎక్స్పర్ట్స్ అంటే మీ మంత్రులు కాదు. మళ్ళీ ఎక్స్పర్ట్లు అంటే మీ మంత్రులు పెట్టండి. మీ మంత్రులు కాదు, విద్య పైన అవగాహన ఉన్న వైస్ ఛాన్సలర్లతో ఒక కమిటీ నియమించండి. ఆ కమిటీలో విద్యార్థి సంఘ నాయకులను కూడా ఒకరిద్దరిని భాగస్వాములను చేయండి. మమ్మల్ని చేయమని అడుగుతుంది. ఎవరన్నా విద్యార్థి సంఘాల నాయకులని భాగస్వాములను చేయండి. దానితో పాటు అపోజిషన్ లీడర్లో ఉన్న కొంతమంది స్పోక్స్ పర్సన్ వాళ్ళను వీళ్ళను కూడా కమిటీలో భాగస్వాములు చేసి అందరూ మూకుమ్మడిగా ఒక రిపోర్ట్ తయారు చేసి దేనితోటైతే విద్యార్థులు స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారో, ఎందుకంటే ప్రభుత్వాలు అనేటివి నడవాల్సింది ప్రజల కోసము, విద్యార్థుల కోసము, ఒక కుటుంబం కోసమో ఒక నాయకుల కోసమో కాదు అనేది మీరు స్పష్టం చేయాలంటే ఒక కమిటీని ఏర్పరిచి క్లారిటీగా ఎక్కడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుందో ఆ యొక్క ప్రక్రియనే మీరు ఫాలో కావాలని చెప్పని వెరీ క్లియర్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాదని మళ్ళీ పిచ్చి కూతలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి అడ్డగోలుగా ఫెయిల్ చేసి ఇంటర్మీడియట్లో ఎంసెట్లు ఎట్లయితే అడ్డగోలుగా మీరు చేసిన తప్పులకి విద్యార్థులు బలైనరో మళ్ళా ఖబర్దార్. టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ చెప్తున్నా, అసలు పిచ్చిగిన పరిస్థితులు చేసి విద్యార్థులకి నష్టం చేస్తే ఊరుకునేది లేదు. ఈసారి మటుకు ఊరుకునేది లేదు. వెరీ క్లియర్గా చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. విద్యార్థులందరికీ న్యాయం జరిగేటట్టు డెసిషన్ తీసుకోండి. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా ఇక మీదట సహించేది లేదు, ఊరుకునేది లేదు. క్లియర్? అర్థమవుతుందా? ఎవరన్నా ఈ యొక్క మెసేజ్ వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నా. టీఆర్ఎస్ తొత్తులు లెక్క పనిచేస్తున్న కొంతమంది ఆఫీసర్లు, విద్యాశాఖ ఉన్న ఆఫీసర్లు, విద్యాశాఖ మంత్రికి, ఆ సంబంధిత డిపార్ట్మెంట్ అందరికీ మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా ఒక ప్రక్రియను రూపొందించండి, ఒక కమిటీని ఏర్పరచండి. ఆ కమిటీ డెసిషన్ ప్రకారము మ్యాక్సిమం నెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడైతే బెనిఫిట్ పొందుతారో ఆ ప్రక్రియను ఫాలో అయ్యి స్టూడెంట్స్ ఫేవర్లో డెసిషన్ తీసుకోండి. ఇది రిక్వెస్టింగ్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, కమాండ్ అనుకోండి, చేయాల్సిందే. ఇది మీరు ఇందులో ఆప్షన్ లేదు, గత్యంతరం లేదు, డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇది క్లియర్. అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే ఏ రకంగా ప్రమోట్ చేయగలుగుతారో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇచ్చి ప్రమోట్ చేయండి. అండ్ సెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి నాకు చాలామంది అడిగారు. విద్య ముఖ్యమే, విద్య కంటే ముఖ్యం ముందు వైద్యం, ప్రాణం, జీవితం. ప్రాణాలు ఏ రోజైతే మీరు తెలంగాణలో హైదరాబాద్లో కరోనా కేసుని నియంత్రించి ఒక క్లారిటీ అంటే గవర్నమెంట్ కంట్రోల్లోకి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి నిజంగానే వాస్తవానికి కరోనా వస్తే మేము ఎదుర్కోగలుగుతాం, లేకపోతే కరోనా రాకుండా మేము మెజర్స్ ఉన్నాయి తీసుకోగలుగుతాం, లేకపోతే అట్లీస్ట్ టెస్ట్లన్నా మీరు పెంచగలిగితే మీలో ఆ సామర్థ్యం, పట్టుదల చాతనైతే అప్పుడు కండక్ట్ చేయండి. అవన్నీ కాకుండా అడ్డగోలుగా పెడతామంటే ఊకొని మా ప్రాణాలపైకి తెచ్చుకొని మేము లేం సార్. కేసీఆర్ గారు మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాం, విద్యార్థుల ప్రాణాలపైకి వస్తే ఊకునేది లేదు. ఇంకా తిరుగుబాటు మొదలైంది. నెక్స్ట్ తమరికి సెక్రటేరియట్ తమ ఫార్మ్ హౌస్లకు రానికి కూడా మేము సంకోచించాము. విద్యార్థులు తలుసుకొని వస్తే కినా ఏ ఫోర్స్ కూడా నేను ప్రొటెక్ట్ చేయలేదు సార్, వెరీ క్లియర్గా గుర్తుపెట్టుకో. ఇంకా ఏమైనా కంక్లూజన్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో దయచేసి స్టూడెంట్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మీ కమెంట్స్లో మీ మెసేజెస్ కొట్టండి.
కమెంట్స్లో మీ మెసేజెస్ టైప్ చేసి పంపండి. ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నా చెప్పండి. ఒక 10 minutes మీకు అడ్రస్ చేస్తాను. అడ్రస్ చేసినాక కంక్లూడ్ చేస్తాను. అన్న ఆయుష్ శర్మ, ఇఫ్ దే కండక్ట్ బీటెక్ ఎగ్జామ్స్ ఇన్ డిసెంబర్ దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫేస్ 2 semesters ఎట్ ఏ టైమ్. దేనికి అంటే ఫస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ రెండు కలిపి పెట్టారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ 2 సెమ్లు ఒకటేసారి డిసెంబర్లో అడ్వైజ్ చేస్తూ ఉంటుంది ఎగ్జామ్. ఇప్పుడు अब जो सेम प्रमोट कर रहे हैं उसको प्रीवियस ईयर एग्रीगेट्स के तरह एक कमिटी फॉर्म करके प्रमोट करना. 2 सेम की एग्जाम एक टाइम लिखने के लिए हम अपन इंसान है, మనం మనుషులము, మెషిన్లం కాదు. రోబోట్ కదా రెండు పెట్టినట్టు రెండు చేతులతో చెప్తారు ఆయనకి. మనిషికి హ్యూమన్కి ఎంతైతే ఉంటుందో విద్యని దాని పరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రూపొందించారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎగ్జామ్లో ఒకసారి పెడితే ఎవరు రాయారు. वैसा नहीं रहता, उस तरीके से नहीं कर सकते. आज एक ही एग्जाम रखना, अब प्रमोट करना, एग्जाम्स प्रीवियस ईयर एग्रीगेट को करके उसको अंदाजा में लेके करना. नेक्स्ट टाइम एक ही सेम के एग्जाम्स लिखने का रहता. ఇంటర్ సప్లీ గురించి చెప్పండి. ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు చెప్తున్నాము, ఎట్లయితే పక్క రాష్ట్రాల్లో డెసిషన్ తీసుకుంటారో దానిపైన కూడా ఇక్కడ కూడా అదే విధంగా డెసిషన్ తీసుకోవాలి. సప్లీ స్టూడెంట్స్ని కూడా పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ పెడతాము. 100% దానికి ఏ రకంగా అయితే ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఉన్నాయో అవి ఫాలో అయ్యి ఇక్కడ కూడా డెసిషన్ తీసుకునే వరకు ఎన్ఎస్ఏ ఇష్యూని టేకప్ చేస్తుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను. అన్న పద్మజ నీట్ అండ్ జేఈ గురించి మాట్లాడదా అన్న? ఎవరు? పద్మజానా? పద్మజ ఆల్రెడీ నీట్ అండ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి మా ఎన్ఎస్యుఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ రుచి గుప్తా గారితో కూడా మాట్లాడినాను. ఎందుకంటే అది నేషనల్ ఇష్యూ కాబట్టి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఎంత ఫైట్ చేసినా కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఫైట్ చేయాలి కాబట్టి వాళ్ళతో చూసుకొని దానిపైన ఒక డెసిషన్ తీసుకొని దానికి కూడా మేము 100% ఒక క్లారిటీ తీసుకొని వస్తాం. డిప్లొమా బ్యాక్లాగ్ స్టూడెంట్స్ గురించి కూడా ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్స్ వరకు ఎగ్జామ్స్ తినచ్చు. ఎందుకంటే ఇది ఒక కరోనా క్రైసిస్ టైంలో వచ్చింది కాబట్టి దానికోసమే నేను అన్నాను ఒక కమిటీ రూపొందించి ఎంతవరకు ఇవ్వాలనేది కూడా ఆ కమిటీ అన్న. ఇప్పుడు ఎంసెట్ లేకుండా మనకి ఉస్మానియా, సిబిఐటి లాంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ ఇస్తుందని గ్యారంటీ ఏంటి? తమ్ముడు, గవర్నమెంట్ యూనివర్సిటీ ఉస్మానియా ఎంసెట్ లేకుండా అంటే ఇంటర్ అగ్రిగేట్ తీసుకొని ఇవ్వాలి. ఎంసెట్ లేకుండా అని చెప్తలేం మనం. కంట్రోల్ సిచ్యువేషన్ రాకపోతే ఎంసెట్ ఉండదు, ఉండకపోతే ఎట్లా కూడా డెసిషన్ కూడా. అందుకే అన్న కమిటీ వీళ్ళ చేతులకు అప్పగించేది లేదు, వీళ్ళని నమ్మే ప్రసక్తి లేదు. తమ్ముడు మీకే చెప్తున్నా, వీళ్ళని నమ్మేది లేదు. ఒక కమిటీ రూపొందించాలి, ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్ ఉండాలి, విద్యార్థి నాయకులు ఉండాలి, అందరు ఉండాలి. వాళ్ళు తప్పు చేసినా మేము తప్పు చేయనీయం. ఆ కమిటీలు ఉండాల్సిందే, ఆ కమిటీని డిమాండ్ చేస్తాం మేము. అన్న ఫీజు కట్టాలా సప్లీ JNTUH? సాయిరెడ్డి అన్న ఫీజు కట్టాలా సప్లీ JNTUH? సాయిరెడ్డి మనం సప్లిమెంటరీ ఫీజు అనేది కట్టాలి. ఎందుకు కట్టాలి చెప్తాం మీకు. మనం ఎగ్జామినేషన్ ఫీజు కట్టకపోతే ఎగ్జామే రాద్దాం అనుకోలే, ఈ స్టూడెంట్ ఎట్లా ప్రమోట్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్పే ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు కడితే ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోరు కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి మీరు ప్రమోట్ చేయాలనే డిమాండ్ మనం తీసుకురావచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు కడితేనే. కానీ అడ్డగోలుగా ఎంత ఫీజు ఏదైనా ఫైన్లు వేస్తే కట్టద్దు. వాస్తవాలు ఎంతనో ఎంత కట్టాలో కనుక్కొని దాని కంక్లూజన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి. మా ఎన్ఎస్ఏ ఆఫీషియల్ తెలంగాణ నా ట్విట్టర్ హ్యాండిల్ ఉంది వెంకట్ బల్మూర్, లేకపోతే నా ఇన్స్టా ఉంది వెంకట్ బల్మూర్ అని @వెంకట్ బల్మూర్. నాకు మెసేజ్ డ్రాప్ చేయండి, లేకపోతే మా ఎన్ఎస్ఏ తెలంగాణ పేజ్లో మెసేజ్ డ్రాప్ చేయండి. 100% వితిన్ 6 hours ఆర్ మ్యాక్సిమం 12 hours మేము మీకు రెస్పాండ్ అవుతాం. మా ఎన్ఎస్ఏ సైనికులు మీకు రిటర్న్ కాల్ చేస్తారు. అనుముల్లా హరీష్ కుమార్, ఈరోజు కోర్టులో ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ హియరింగ్ అయిందా అన్న? ఆర్ అబౌట్ ఆల్ ద ఎగ్జామ్స్? అనుముల హరీష్ అదే చెప్తున్నా, ఉత్త సెట్ ఎగ్జామ్స్ గురించి కాదు. సెట్ ఎగ్జామ్స్, డిగ్రీ, ఇంజనీరింగ్ ప్రతి ఇష్యూ పైన మాట్లాడడం జరిగింది. అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, అందరినీ ప్రమోట్ చేయాలని అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఫైనల్ ఇయర్స్ మటుకే July 9th రోజు డెసిషన్ పెండింగ్ ఉంది. మిగతా అన్ని మనం పెట్టిన డిమాండ్స్ యాజ్ యూజువల్గా క్లియర్ అయినాయి. అండ్ 100% ఇది రేపు పొద్దున మన కోర్టు దాంట్లో కూడా అప్లోడ్ చేస్తారు. వర్చువల్ హియరింగ్ కాబట్టి టైం పడుతుంది, 12 hours అప్లోడ్ చేస్తారు. పిల్ నెంబర్ మెన్షన్ చేస్తాం, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అన్న డిప్లొమా వాళ్ళు బిలో 3 బ్యాక్లాగ్స్ ఉంటే 2000 పే చేస్తే సర్టిఫికేట్ ఇస్తా అన్నారు అన్న. ఇది ఎక్కడి న్యాయం అన్న? మా బాధ అర్థం చేసుకొని మేము డిప్లొమా వాళ్ళం. ఏమైంది అన్న? డిప్లొమా వాళ్ళు బిలో 3 బ్యాక్లాగ్స్ ఉంటే
2000 పే చేస్తే సర్టిఫికెట్స్ ఇస్తా అంటున్నారు. తమ్ముడు నేను చెప్పారు 2000 దేనికి పే చేయాలి, ఎట్లా పే చేయాలి, ఏందనేది మనకు క్లారిటీ ఇస్తే అది దాని వాస్తవాలు పరిగణలోకి తీసుకొని 100% దానికి కూడా మేము మీకు సొల్యూషన్ వచ్చే విధంగా ఫైట్ చేస్తాం. అన్న చరణ్ చౌదరి అన్న ఒక్కసారి 2 minutes కోట్ల ఆర్డర్ గురించి సమరీ చెప్పండి అన్న. చరణ్ మీకు ఇదే క్లియర్గా చెప్తున్నా, బీటెక్ డిగ్రీ ఎగ్జామ్స్ గురించి గవర్నమెంట్ ఎప్పుడైతే బోర్డు సంబంధించిన న్యాయవాది గారు, ఎందుకంటే న్యాయ వ్యవస్థ నమ్ముకొని వెళ్ళినందుకు మనకు న్యాయం జరిగింది, వారు విద్యార్థుల పక్షాన నిల్చొని డెసిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు గవర్నమెంట్ని గైడ్ చేసిండ్రు. ఏమని చెప్పారు గవర్నమెంట్కి, ఫస్ట్ అడిగింది ఏంది, మీరు లాక్డౌన్కి వెళ్తుండ్రా ఏంది, ఫస్ట్ దానిపైన వాస్తవాలు చెప్పండి అని చెప్పారు. దాని తర్వాత లంచ్ సెషన్ తర్వాత కోర్టు వచ్చినప్పుడు, కోర్టు స్టార్ట్ అయినప్పుడు ప్రొసీడింగ్స్, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏంది పరిస్థితి అంటే, లేదు మేము ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే మేము ఎటువంటి కండక్ట్ చేయమని చెప్పని వారు వెరీ క్లియర్గా చెప్పారు. దాని తర్వాత పాలిటెక్నిక్ సంగతి ఏంటి, అది పెడతాము అని చెప్పి దానికి సంబంధించిన పాలిటెక్నిక్ వింగ్ వారంటే ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఏది కూడా పెట్టొద్దు, ఎట్లా పెడతారు పెట్టొద్దని వెరీ క్లియర్గా చెప్పేసి ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయొద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ వారు ఏం చేస్తారు, వారు చెప్తూ జేఎన్టీ ఆఫీషియల్సే చెప్పడం జరిగింది, ఆల్రెడీ మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ని ప్రమోట్ చేద్దామని డిసైడ్ అయినాము వితౌట్ ఎగ్జామ్స్ కన్సల్టింగ్ దర్ ఇంటర్నల్ మార్క్స్ ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్, అది ఎట్లా అనేది కమిటీ రూపొందిస్తుందని. కానీ ఇందులో మన డిమాండ్ ఏంటంటే మనం చెప్పినట్టు కమిటీ ఫామ్ చేయాలని, అదొకటి. అండ్ ఫైనల్ ఇయర్స్కి సంబంధించి ఇంకా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసినాం, దానిపైన కంక్లూజన్ డెసిషన్కి రాలేదు. అది జూలై 9th రోజు దాని గురించి కూడా క్లారిటీ ఇస్తామన్నారు. జూలై 9th రోజు మనం పిలిచే నెక్స్ట్ హియరింగ్ కూడా ఉంది, ఇంకా అయిపోలే ఉంది. అన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఆన్లైన్ ఎగ్జామ్స్ దేనికి సంబంధించి, బీబీఏ ఆన్లైన్ ఎగ్జామ్ వ్యవస్థ పైన కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇష్యూకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినాక రేపు ఆన్లైన్ పైన కూడా ఎత్తుకుంటా, తమ్ముళ్ళు మీరందరిపైన కూడా బాధ్యత ఉంది, మా సమస్య అయిపోయిందని చెప్పి పక్కకు పోకండి. ఆ విద్యార్థులు కూడా మన తమ్ముళ్ళు మన చెల్లెల్లో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల కరోనా పోతుందేమో, పుష్టి వ్యాధి వస్తుంది, సంబంధించి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాల వీక్నెస్ వస్తుంది, బలహీనతలు వస్తాయి. ముందు డాక్టర్లు చెప్తుండే కదా గంట ఎక్కువ టీవీ చూడొద్దని, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ 8 గంటలు ఎగ్జామ్ 3 గంటలు చేస్తే మరి ప్రాబ్లమ్స్ రావా, ఇప్పుడు లాజికల్ ప్రాబ్లమ్స్ రావని చెప్పండి, రాసియండి ప్రభుత్వం, వస్తే మేము ఇది బాధ్యత తీసుకుంటామని. ఆన్లైన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అనేది తప్పు, కానీ ఇప్పుడు గత్యంతరం లేదు కాబట్టి దానికి సమయం పెట్టాలి. 1 గంటనో గంటన్నరనో రోజుకి, అడ్డగోలు 8 గంటలు 12 గంటలు టీవీ చూసుకుంటా పోతే చదవనికి ఉంటాము. ఒక 9 సంవత్సరాలు చదివినాక ఆ చదువుకి మనం ఏదైతే ఉద్యోగం తెచ్చుకుంటామంటే అప్పుడు బెడ్ పైన పడతాము. చదువుకి పైసలు పెట్టాలి, తర్వాత వైద్యానికి పైసలు పెట్టుకోవాలి, ఇన్కమ్ ఉండదు, ఉత్త ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. అన్న పుష్పక్ అన్న ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామని అందరం, అన్ని ఇష్యూస్ అడ్రస్ మీద అలా చేయొచ్చు. పుష్పక్ ఒక వాట్సాప్ గ్రూప్లో కేవలం 250 మంది మటుకే ఉండొచ్చు, కానీ నా ఇన్స్టా కానీ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఇన్స్టా ఉంది, నా పర్సనల్ ఉంది, అదేవిధంగా ఎన్ఎస్వై తెలంగాణది కూడా ఉంది. అవి ఫాలో కండి, ఇన్స్టా ట్విట్టర్. మీకు ఏ స్టూడెంట్ ఇష్యూ ఉన్నా, ఏది అప్డేట్ ఉన్నా 100% నేను రెస్పాండ్ అవుతున్నాను. ఎందుకంటే నా ఇన్స్టా నా ట్విట్టర్ నేనే పర్సనల్గా యూజ్ చేస్తాను. అండ్ మీ అందరు స్టూడెంట్స్కి కూడా తెలుసు, దాదాపు మీరు ఎంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసిర్రో, మెసేజ్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి మీకు తెలుసు మీరు ఎంతమంది మెసేజ్ చేసినారో. అండ్ మెసేజ్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేను స్వయంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ చాలా మందికి ఇది కూడా క్లియర్ చేస్తున్నా, వేరెవరో యూజ్ చేయట్లే, నేనే యూజ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు చేసిన దాదాపు నేను ఇప్పటివరకు 12,000 మంది విద్యార్థులకి నేను స్వయంగా రిప్లై ఇచ్చిన. అండ్ అది ఫార్వర్డ్ మెసేజ్ కాదు, మీరు అడిగిన క్వశ్చన్కి నేను రిప్లై ఇచ్చిన. గత 3 రోజులకి 2 గంటలు నిద్రపోతున్నా, ఎందుకంటే మీకు టెన్షన్ పడుతున్నారు. మీరు మీ టెన్షన్ని దూరం చేయాలంటే మీకు అండగా నిలబడే బాధ్యత, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. కాబట్టి అది ఇనిషియేటివ్ ఎన్ఎస్ఏ తరఫున మేము తీసుకున్నాం కాబట్టి మీకు నేను ఇచ్చినాను. ఇక మీదట కూడా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మెసేజ్ చేస్తే 100% నేను రెస్పాండ్ అవుతాను. కానీ వాట్సాప్లో ఒకటేసారి అంతమంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్విట్టర్, ఇన్స్టాలో కూడా దాంట్లో ఫాలో అట్లా పెట్టమని చెప్పి చెప్తున్నాను. శశి దుప్పటి అన్న డిగ్రీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం. డిగ్రీ బ్యాక్లాగ్స్ గురించి కూడా చెప్తున్నా తమ్ముడు, మీకు అదే చెప్తున్నా. బ్యాక్లాగ్ సంబంధించి కూడా ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఏంటి అనేది కమిటీ వేసినాక వాళ్ళని కూడా ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎట్లా పాస్ చేయాలి, లేకపోతే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని ఎట్లా కంక్లూడ్ చేయాలి, ఎట్లా తక్కువ చేయాలి, ఏ రకంగా స్టూడెంట్స్ ఫేవర్లోనే డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి దానికి ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ వస్తుంది కాబట్టి దానికి కూడా 100% ఫైట్ చేస్తాం. టెన్షన్ పడకండి, దిగులు చెందకండి మీరు.
Pranita, what decision is pending for BTech final year? ఇంతకుముందు మీకు అదే చెప్పిన ప్రణీత, నీకు చెప్పింది కూడా అదే. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ లెక్క ప్రమోట్ చేద్దామా, ఎగ్జామ్ పెడదామా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మన స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్, వాళ్ళని కూడా ప్రమోట్ చేయాల్సిందే. మార్కులు తక్కువ పడితే ఒక 10% ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి, ఇంత కరోనా క్రైసిస్ టైంలో కాబట్టి ఒక 10% మార్కులు యాడ్ చేయాల్సి వస్తే కూడా ఒక 10% ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేసి వాళ్ళని కూడా ప్రమోట్ పాస్ చేయాలి. కానీ దీనికి గవర్నమెంట్ చెప్తుంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, సంబంధించి మనం ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, మన దమ్ము సత్తాకు సంబంధించి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తలేదు కదా. ప్రమోట్ అయితే మన తిప్పలేదో మనం పడతాం. మీరైతే ఫస్ట్ పాస్ అయితే చేయాలి. అన్న చంద్రకర్, నేను ఏపీ డిప్లొమా స్టూడెంట్ అన్న. ఒకసారి నా ఇష్యూ ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నా అని అడుగుతున్నాను. చంద్రకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మన తెలుగు వాళ్ళు నివసించే రాష్ట్రమే. 100% ఏపీ మా ఎన్ఎస్యుఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మధు యాదవ్ గారితో, అదేవిధంగా ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ మా చెల్లమ్మ ఇక్కడ నేషనల్ సెక్రటరీ అనులేఖ గారు అక్కడ ఉన్నారు. 100% ఇప్పుడు వారితో కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది, ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలుగు స్పీకింగ్ కాబట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతారు, వాళ్ళు కూడా అడ్రస్ చేస్తారు. కాబట్టి మీ ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడు, ఎందుకంటే వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది. కాబట్టి 100% వాళ్ళకి సపోర్ట్ చేసి మేము చేసిన విధంగానే వాళ్ళకు కూడా అండగా నిలుచుకొని మీ ఇష్యూ కూడా మేము టేకప్ చేస్తాం, ఎన్ఎస్ఐ టేకప్ చేస్తాం. ఇంకేమన్నా లాస్ట్ ఏమన్నా ఇవి అడిగిన క్వశ్చన్స్ కాక, రిపీటెడ్ క్వశ్చన్స్ కాక మీకు ఎవరికైనా కొత్త డౌట్ ఉంటే మళ్ళీ టెన్షన్ బ్రెయిన్లో పెట్టుకోకండి, దిగులు చెందకండి. అఫీషియల్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి భయపడకండి. నిన్న చాలా మంది అన్నారు, అన్న హాల్ టికెట్స్ వచ్చినాయి, అన్న అది అయిపోయింది, అన్న ఎగ్జామ్ రేపు, ఇది అయ్యా అది ఇది అన్న, ఇంకెంతసేపు గెట్టింగ్ టెన్స్డ్ అది ఇది అని. నేను ఒకటే చెప్పిన, డోంట్ వరీ, ఇవాళ ప్రూవ్ అయింది, నాట్ టు వరీ, టెన్షన్ పడకండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థులంతా ఒకటైతే వరుణ్, విద్యార్థులంతా ఒకటైతే, విద్యార్థులంతా యూనిటీ ఉంటే మన స్ట్రెంత్ ఏందో, మన పవర్ ఏందో చూపిస్తే ఇవాళ ప్రూవ్ అయింది. దేనికి కూడా భయపడకండి. స్టూడెంట్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్. మనమంతా ఒకటై సింగిల్ స్టాండ్ యూనిటీ ఉంటే దేనన్నా సాధించగలుగుతాం. ఈ పట్టుదల ఇప్పుడైతే ఉందో, ఇష్యూ అయిపోయింది కదా మనకెందుకు కదా, మన ఇష్యూ కాదని చెప్పి పక్కకు జరగకండి. ఏ స్టూడెంట్ సమస్య అని ఈరోజు ఒక విద్యార్థికి సమస్య వస్తే రేపు పొద్దున అసలు సమస్య మనకు కూడా వస్తుంది. అందుకే ఏ విద్యార్థికి సమస్య వచ్చినా అందరం విద్యార్థులు ఒకటే స్టాండ్ పైన, ఒకటే కంక్లూజన్తో, ఒకటే క్లారిటీతో ఉండాలని నేను యాజ్ మీకు ఒక బ్రదర్ లెక్క, మీ ఇంట్లో ఒక అన్న లెక్క, చెల్లెళ్ళకు ఒక అన్న లెక్క, అదేవిధంగా తమ్ముళ్ళందరికీ ఒక అన్న లెక్క, మీ ఇంట్లో ఒక వ్యక్తి లెక్క చెప్తున్నా. నేను మీకు అండగా నిలుచున్నట్టే మీరు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి స్టూడెంట్ మూమెంట్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అండగా నిలుచోవాలని చెప్పని, అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. అప్పుడే మన హక్కులకు మనం పోరాడతాము, మన హక్కులు మనం సాధించుకుంటాం. ఈరోజు సాధించుకున్నట్టు ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అందరికీ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని భావిస్తూ మన్నించాలి. ఎవరికన్నా ఏదన్నా కంక్లూడ్ చేసి క్లారిటీ ఇవ్వకపోతే, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే, ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కానీ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కామన్ డౌట్స్ ఉంటే నా ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ మీరు మెసేజ్ డ్రాప్ చేయండి. నేను పర్సనల్గా చూసి ప్రతి ఒక్కటి రాసుకొని 100% మీకు రిప్లై ఇస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి, అవసరమైతే నేను స్వయంగా మీకు కాంటాక్ట్ చేసి కూడా చెప్తాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమైనా క్లారిటీ కావాలంటే అందులో మీరు డ్రాప్ చేయండి, మేము చెప్తాము. ప్రతి ఒక్క విద్యార్థికి మరొకసారి, ప్రతి ఒక్క సోషల్ యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తున్న యూట్యూబర్స్కి, యూట్యూబ్ ఛానల్ వారికి, కాలేజ్లో ఉన్న సైట్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి స్టూడెంట్స్ కోఆర్డినేట్ చేసి ఇంతమందితో సహకరించిన మరొకసారి నా తోటి ఎన్ఎస్యుఐ ఈ 100 మంది బృందానికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, సిఎల్పి నాయకుల గారికి, శ్రీధర్ బాబు గారికి, మా లీగల్ సెల్ దామోదర్ రెడ్డి అన్న గారికి, మీడియా వారికి, స్టూడెంట్స్కి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, ఎన్ఎస్ఐ సైనికులకి, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులకి, అందరికీ ఏమైంది, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మన్నించాలి. ఎవరైనా పేరు మర్చిపోతే అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే. జై హింద్, జై